వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొన్న గిరిజన యువకుడిపై నిర్వసిత గిరిజనులు ఎవరైతే దాడి చేశారో ఆ దాడి నిమిత్తమై పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే నిమిత్తం ఇలా మడకమారుగుడం, దాట్లవారిగూడెం, అలాగే గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఈరోజు మరి ప్రధానంగా స్టేషన్లో ఎస్ఐ గారిని కలిసి ఆ కేసు మీద ఫిర్యాదు చేసినటువంటి ఆ కేసు నమోదు చేసి ఖచ్చితంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువకుడి కుటుంబానికి అలాగే గిరిజనులకి మరి ఎటువంటి నష్టం కలగకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై ఉందని చెప్పేసి సందర్భంగా వారు భారీగానే ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూలు కానీ ఇంకా మరి ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే 170 యాక్ట్ ద్వారా సంక్రమించినటువంటి భూములు అయితే ఉన్నాయో ఆ భూముల మీద రీవెరిఫికేషన్ చేసి ఈరోజు చాలామంది కూడా రైతాంగం మరి నాన్ ట్రైబల్ అనేటువంటి వారు ఆ యొక్క భూములను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వడానికి మరి ఇచ్చినప్పుడు ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ సభలు పెట్టాలని, అదేవిధంగా పేసా కమిటీ తీర్మానాలు కూడా లేకోకుండా వాటికి మరి ఎక్స్రేస్ ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయని దాని మీద స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు భారీ ఎత్తున మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఆదివాసీ మరి చాలా రాష్ట్ర అధ్యక్షులు మడక వెంకటేశ్వరరావు గారు, అలాగే గోండబాయి దండకారణ్య పార్టీ మరి పోలవరం నియోజకవర్గం లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మడక వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారు అలాగే అక్కడ వారితో పాటుగా కార్యకర్తలు, అలాగే ఆదివాసీ సంబంధించినటువంటి సేనా సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు చాలా భారీగా పాల్గొన్నారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా వారి మాటల ద్వారానే మనం విందాం. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ట్రైబల్ సంబంధించినటువంటి హక్కులు, చట్టాలు ఇంప్లిమెంటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తున్నారో వెళ్ళిపోతున్నారు. కానీ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో గిరిజన సమస్యలు, వాళ్ళకి 170 చట్టంలో ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇతర పేసా కమిటీ ద్వారా వచ్చేటటువంటి భూములు కానివ్వండి, పోడు భూములు కానివ్వండి, ఇట్లాంటి భూములు అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. దీని మీద ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ట్రైబల్ కొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. మొన్న 27వ తారీఖున పీనానపురం రెవెన్యూలో మడకవరగూడెం గ్రామానికి చెందినటువంటి సప్తా రమేష్ అన్నటువంటి కుర్రాడు అక్కడ వేరుశనగ చేలో పంట పొలంలో పనిచేస్తూ ఉంటే వర్షా వెంకటేశ్వరరావు అనేటటువంటి రాజు ఉన్నాడు. వాడు ఇక్కడ దందాలు చేస్తూ ఉంటాడు. వాడు భూములు ఇక్కడ గిరిజనుల దగ్గర 5,000, 6,000 కౌలు తీసుకొని గిరిజన నాన్ ట్రైబుల్కి 50,000, ₹1,00,000 కౌలుకి ఇస్తూ ఉంటాడు. పామాయిల్ తోటలు కానివ్వండి, అలాగే వ్యవసాయ భూములు కానివ్వండి. అట్లాంటి పొరమాటుకు మొన్న 27వ తారీఖున ఒక 10 మందిని వేసుకొని వచ్చి సప్తా రమేష్ నరకబోయాడు. ఆయన తప్పుకొని ఎదరికెళ్ళేసరికి కారం వెంకటేశ్వరరావు అనేటటువంటి అక్కడ వాళ్ళతో వచ్చినటువంటి ఆయన ఒక గుండాయుధం చేస్తే ఆయన కత్తితో నరికాడు. వాళ్ళతో పాటు వచ్చిన 10 మంది కూడా పట్టుకొని కర్రలతో చెత్తగొట్టేసి కొట్టేసి గ్రామంలోకి తీసుకెళ్ళి చేతులు ఎరగలాగి తాళ్ళతో కట్టేసి కొట్టి ఆయన మర్డర్ చేసి పడేయాలనేటువంటి సమయంలో ఆయనతో ఉన్నటువంటి కొంతమంది భయభ్రాంతులై పారిపోయారు. వాళ్ళు 100కి ఫోన్ చేసేసరికి అంతలో పోలీసులు వెళ్ళి రక్షించబడ్డారు. అంటే ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఇదే ఎస్ఐ గారికి అదే భూమి మీద దాదాపు గతంలో కూడా ఆ కుర్రోళ్ళు మా మీద వీళ్ళు దాడి చేశారు, మమ్మల్ని దౌర్జన్యం చేశారని వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చిన కూడా తీసుకున్న పరిస్థితి. అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళు కొమ్ముగాస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు వాళ్ళు కొమ్ముగాస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడంట, ఎవరైతే ఈ కేసులకు సంబంధించి కట్టట్లేదని మేము అడుగుతూ ఉన్నామో, నిలదీస్తూ ఉన్నామో, దాని మీద ఎస్ఐ గారు మాట్లాడే మాటలు ఏంటంటే గట్టిగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళి లోనేస్తానని, మీడియా మిత్రుని కూడా లోనేస్తానని ఈ వార్తలు ఎత్తని బెదిరింపులు చేస్తున్నాడు అనమాట. అంటే ఎంత దుర్మార్గం ఉందో చూడండి. అట్లా ఎట్లాంటి అధికారులు చాలామందిని చూసాం. 170 ఆ చట్టానికి విరుద్ధంగా పనిచేసినోడు ఎవడు ఇక్కడ బతికి పట్టగట్టడు. ఇదే ఆఫీసులో దాదాపుగా 3 ఎంఆర్ఓలు తప్పుడు పద్ధతులు పనిచేశారు, అందరు సస్పెండ్ అయిపోయారు. అంతకుముందు అక్కడ మరి నిన్నగాక మొన్న వెళ్ళినటువంటి ఉదయ భాష కూడా ఆయన చరిత్ర ఏంటి, పవనూరుగూడెంలో ఒక బేరంలో
ఒక 47 సర్వే నెంబర్లో 4 గిరిజన పట్టాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది, పన్ను రసీదులు ఉన్నాయి, మళ్ళీ బ్యాగులు ఉన్నాయి. కొటారి వీర్రాఘులు అనేటటువంటి ఒక గిరిజనేతర నాన్ ట్రైబుల్కి చెల్లని భూమిని 69లో అగ్రిమెంట్ ఉందని తప్పుడు పద్ధతిలో ఒక నివేదిక ఇచ్చి వెళ్ళాడు ఆయన. అంటే ఎంత లంచం తీసుకొని ఉంటాడు ఆయన? వెళ్ళిపోతా ఇచ్చాడు ఆయన. అంత దమ్ము ధైర్యం ఉంటే ఆ గొడవ దాదాపు మరి వీళ్ళకి 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అప్పుడు ఇవ్వాలి కదా. అంటే వెళ్ళిపోయేవాడల్లా ఇక్కడ తప్పుడు పద్ధతి చేసి తప్పుడు వ్యవహారం చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ విషయాలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది. అదే పద్ధతిలో ఈ రోజున మేము మొన్న జరిగినటువంటి ఘటన మీద ఎస్ఐ గారు ఇంతవరకు కేసు నమోదు చేయలే, ఇంతవరకు అసలు దాని మీద దర్యాప్తు చేయలే. నిన్న మొక్కుబడిగా రైటర్ ఒక కానిస్టేబుల్ వచ్చి అక్కడ నుంచి వచ్చేసి స్టేట్మెంట్ తీసుకొని వచ్చారు. మేము ఈరోజు తీసుకెళ్ళి రిపోర్ట్ ఇవ్వడానికి వెళితే ఆయన డిఎస్పీ వాళ్ళు ఎవరు వచ్చారో నా మీటింగ్లో ఉన్నాడు. మేము వెళ్ళిన గంటకు వచ్చాడు. మేము మాట్లాడుతూ ఉంటే ఆయనకి చిరాకులు పరాలుగా ఉంది. మేము వెళ్తే చీమలు కుట్టినట్టుంది ఎస్ఐ గారికి. ఆయన అక్కడ మీరు మీడియా వాళ్ళు మీరు ఇది చేస్తారా, ఇక్కడ ఫోటోలు తీస్తారా, వాళ్ళు మాట్లాడింది మీరు రికార్డ్ వాయిస్ చేస్తారని చెప్పేసి వీళ్ళు విలేకరులు కూడా మా ఎదుర్కొంటేనే బెదిరించాడు. అంటే ఎస్ఐ గారు ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఆయన? అంటే ఆయన రాజ్యం అనుకుంటున్నాడు, ఇక్కడ ఆయన పరిపాలన చేద్దాం అనుకుంటున్నాడు. అట్లా అనుకున్నప్పుడు ఈయన అమెరికా పోతే ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ ఇరాన్ మీద దాడి చేసి ఆయన అధ్యక్షుని చంపేశాడు కదా, అట్లా ఈయన ఎట్లా రిలాక్స్ చేయొచ్చు కదా. అంటే ఇది ఎవరి సొంతం కాదు. మీడియా మిత్రులు బెదిరించడం అనేది, మీడియాని బ్లాక్మెయిలింగ్ చేసి బెదిరించి ఏదో చేద్దామనుకుంటే మీడియాకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు నిజంగా నిజమైన వార్తలు నిర్భయంగా వాళ్ళు రాసుకుంటారు. కాబట్టి ఎట్లా మా మీద కేసులు పెట్టమని దొంగల మీద మేము రిపోర్ట్ ఇస్తే నన్ను కేసుల్లో పెట్టేదో ఇది చేసి లోనే ఎత్తడంట. అదే ఈయన చెప్పే పరిస్థితి. ఎవరిని ఎత్తవా లోన? ఏ కేసుల మీద పెడతావా? మర్డర్ చేసిన ఇప్పుడు హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు చేయవా నువ్వు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని అరెస్ట్. మా మీదకి వచ్చి నువ్వు తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే మాత్రం మేము ఇదే విషయం మీద మేము రేపొద్దుట హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి చెప్తా. ఇక్కడ డిఎస్పీ గారికి ఆల్రెడీ అయిపోయింది. ఎస్పీ గారు కూడా మాకు వ్యతిరేకం పనిచేస్తున్నారు ఈ విషయంలో. ఇక్కడ వచ్చేసి ఆయన ఎవరో గిరిజనులు నిర్వాసితులను తీసుకొచ్చి మా భూములు అయ్యి, మాకు పట్టాలు ఉన్నాయి, 170 యాక్ట్ భూములు అయ్యి దాదాపు అక్కడ 150 మందికే మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు పట్టాలు ఉన్న భూమి, 30 సంవత్సరాలు చేసుకుంటున్న భూమి 2003లో పట్టాలు ఇచ్చారు. దాంట్లో మేము పొజిషన్లో ఉన్నాం. 2023, 2002 మాకు హైకోర్టు స్టేలు ఉన్నాయి. అట్లా భూముల మీదకి వచ్చి వాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఒక బోకరు తీసుకొచ్చి దాడి చేస్తే వాడి మీద నువ్వు చర్యలు తీసుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటున్నావు. కాబట్టి ఇది దుర్మార్గమైన పని. దీన్ని మేము ఎట్లాంటి అధికారులని మేము ఎవరు భయపడేది లేదు. మేము చాలామందిని చూసాం. కాబట్టి ఈ రోజున మేము ఇప్పుడు ఈ విషయాలని కూడా వెళ్ళిపోయిన ఎంఆర్ఓ గారు తప్పుడు పద్ధతులు ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దాని మీద ఇప్పుడు ఈ ఎంఆర్ఓ గారికి వివరించాం. మొన్న జరిగిన ఘటన మీద ఈ రోజున అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చి మేము రిసిప్ట్ కాపీ కూడా తీసుకున్నాం. కేసు కట్టి దాని మీద మీరు అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము కేసుని ముందు బయటించడమా, అమరావతి వెళ్ళి అక్కడ మీ అధికారుల దగ్గరే మేము బయటించడం అనేది మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఎంచేతంటే మా మీద దాడులు చేసుకొని హత్యలు చేసే పరిస్థితి వస్తే ఇక్కడ పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ కాపాడవలసింది, శాంతి భద్రతను కాపాడవలసింది, ఇక్కడ న్యాయబద్ధంగా పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు ఎస్ఐ గారు ఒక పక్కన కొమ్ము కాస్తున్నాడంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? కంప్లైంట్ ఇత్తాకెళ్తే మమ్మల్ని లోన్ ఎత్తానని చెప్తావా? నువ్వు ఎవరిచ్చా నీకే అధికారం? ఏ రూల్ ప్రకారం మమ్మల్ని లోన్ ఎత్తానని చెప్తాను? అందుకని ఇది దుర్మార్గమైన పద్ధతిని మేము ఎస్ఐ గారు చెప్పేటటువంటి ఏ అయితే ఉన్నాయో ఉపసంహరించుకోకపోతే మేము ఊరుకోం. మేము దీని మీద ధర్నా చేస్తాం, దీని మీద మేము అల్లరి చేస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము తప్పు చేయలే. తప్పు చేసిన వాళ్ళని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టనని మేము ఇక్కడ రావడం జరిగింది. అందుకని ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చేసి మేము ఇక్కడ నుంచి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అది ఈ రోజున ముఖ్య ఉద్దేశం అది మేము ఇక్కడ రావటం గల కారణం ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఇక్కడ ధర్నా చేశాం. అలాగే స్టేషన్లో కూడా ధర్నా చేయడం జరిగిందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాయి కార్యక్రమాన్ని.